పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇవాళ మరొకసారి స్పీకర్ ముందు హాజరు కానున్నారు. విచారణలో భాగంగా ఇద్దరి ఎమ్మెల్యే క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అడ్వకేట్లు విచారించనున్నారు. ఇందుకోసం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వారి తరపు అడ్వకేట్లు హాజరు కానున్నారు. ఇక ఇదే అంశంపై రేపు నిర్ణయం తీసుకున్నారు అసెంబ్లీ స్పీకర్. రెడ్ మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, ఈరోజు ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరిని కూడా బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ స్పీకర్ ముందు జరగనుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? రాధిక, పోయిన నెల 29వ తారీఖున అసెంబ్లీ స్పీకర్ ముందు అటు ఫిరాయింపులు ఎమ్మెల్యేలు వర్సెస్ ఎవరైతే పిటిషన్ దారులైనటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు, క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అనంతరం ఆ రోజు షెడ్యూల్ అయితే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉన్నప్పటికీ కూడా ఆ రోజు క్రాస్ ఎగ్జామినేషన్ అనేది దాదాపు రాత్రి 8 గంటల వరకు అయ్యింది. ఇక 30వ తారీఖు కొంతమంది ఎవరైతే ఫిర్యాదుదారులు అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొన్ని ప్రొసీడింగ్స్ ఇన్కంప్లీట్ ఉండడంతో ఆ రోజు వచ్చి సంతకాలు చేశారు. ఇక 1వ తారీఖున మరొకసారి ఫిరాయింపులు ఎమ్మెల్యేలు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. 29వ తారీఖున అటు ఫిరాయింపుల ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడ్వకేట్లు ఇటు బీఆర్ఎస్ పిటిషన్ దారులైనటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. 1వ తారీఖు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు ఫిరాయింపుల ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అయితే 1వ తారీఖు జరిగినటువంటి విచారణలో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేసినటువంటి సమయంలో అటు ఇద్దరు ఫిరాయింపులు అటు బండ్ల కృష్ణమోహన్తో పాటు గూడెం మహిపాల్ రెడ్డి వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి విచారణ అనేది ఇన్కంప్లీట్గా ఉంది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అండ్ గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ ఆ రోజు కంప్లీట్ అవ్వకపోవడంతో దాని తర్వాత గాంధీ జయంతి, దసరా వేడుకలు ఉండడంతో ఈరోజు మరొకసారి విచారణకు రావాలంటూ కూడా స్పీకర్ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను కోరారు. సో ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో స్పీకర్ ముందుకు అటు ఇద్దరు ఫిరాయింపుల ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి విచారణను హాజరు కానున్నారు. వీళ్ళిద్దరిని కూడా అటు పిటిషన్ దారులైనటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అడ్వకేట్లు కూడా విచారించనున్నారు. అటు గూడెం మహిపాల్ రెడ్డిని చింత ప్రభాకర్ సంబంధించినటువంటి అడ్వకేట్ విచారించనున్నారు. అండ్ సేమ్ టైమ్స్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని అటు పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్ విచారించనున్నారు. అయితే ఈ ఫిరాయింపుల కేసు అనేది చాలా కీలకంగా మారింది. ఇప్పటికీ అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పదే చెప్తున్నారు, 10 మంది ఎమ్మెల్యేలు మా పార్టీ నుంచి గెలిచి అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలను ఫిరాయించారు. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో వాటికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా స్పీకర్ ముందు పెట్టినప్పటికీ ఆ స్పీకర్ దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వెంటనే హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు కూడా ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు ఫేవర్గా ఉన్నటువంటి తీర్పు ఇవ్వడంతో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణయానికే వదిలేస్తూ ఒక గడువు ఇచ్చి వీలైనంత త్వరగా ఈ ఫిరాయింపుల కేసుకు సంబంధించినటువంటి నివేదికను ఇవ్వాలంటూ కూడా కోరారు. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు ఒకవైపు ముగిస్తుంది. సో ఇప్పటికీ అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీధర్ బాబుతో పెద్ద ఎత్తున అడ్వకేట్లు అండ్ న్యాయ నిపుణులు సేమ్ టైం స్పీకర్ వీళ్ళంతా కూడా కూర్చొని చర్చలు జరిపారు. చర్చలు జరిపిన తర్వాత అందరూ ఎవరైతే ఫిరాయింపుల ఎమ్మెల్యేలు అదేవిధంగా పిటిషన్ దారులైనటువంటి ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి అంటూ కూడా స్పీకర్ ఛాంబర్ భావించింది. సో ఇందులో భాగంగా ఇప్పటికే మొదటిగా అటు ఫస్ట్ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. వాళ్ళు వివరణ కోరారు వాళ్ళ నుంచి. సో వాళ్ళు వివరణ ఇచ్చిన తర్వాత ఎవరైతే పిటిషన్ దారులైనటువంటి ఎమ్మెల్యేలకు ఆ వివరణకు సంబంధించినటువంటి రిప్లై ఇవ్వమని అడిగారు. సో దానికి సంబంధించి కల్వకుంట్ల సంజయ్, కేపీ వివేక్ అండ్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి వీళ్ళంతా వచ్చి రిప్లై ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లైని మరొకసారి ఫిరాయింపుల ఎమ్మెల్యేల నుంచి వివరణ కోరారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత రెండు బృందాలను కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి అని స్పీకర్ భావించి మొన్న
పోయిన నెల 27వ తారీఖున నోటీసులు జారీ చేసింది. సో 29వ తారీఖున ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా విచారణ కొనసాగింది. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు కల్వకుంట్ల సంజయ్ అండ్ ప్రకాష్ గౌడ్ ఇద్దరు క్రాస్ ఎగ్జామినేషన్ హాజరయ్యారు. అనంతరం చింతా ప్రభాకర్ వర్సెస్ కాళ యాదయ్య, గూడెం మైపాల్ రెడ్డి వర్సెస్ చింతా ప్రభాకర్ అండ్ సేమ్ టైం పల్ల రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 8 గంటలకు విచారణకు హాజరైనటువంటి సమయంలో 29వ తారీఖున మొదటిగా ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేసినటువంటి సమయంలో అనేక ప్రశ్నల వర్షం కురిపించారు. అందులో ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు అసలు ఏ ఆధారాలతో మీరు ఈ 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడిగినటువంటి సమయంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పూర్తి ఆధారాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే రాష్ట్రంలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫిరాయింపుల ఎమ్మెల్యేలు వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినటువంటి సమయంలో కాంగ్రెస్ కండువాని కప్పడం, సేమ్ టైం గాంధీ భవన్ వేదికగా జరిగినటువంటి పిఏసీ మీటింగ్లో కొంతమంది ఎమ్మెల్యేలు హాజరు కావడం అండ్ గాంధీ భవన్లో జరిగినటువంటి ఎగ్జిక్యూటివ్ ఎక్స్టెండెడ్ మీటింగ్కి హాజరు కావడం అండ్ కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం, సేమ్ టైం ఏఐసిసి అగ్రనేతలైనటువంటి రాహుల్ గాంధీని, ఖర్గేని కలవడం, వీటన్నిటికీ సంబంధించినటువంటి మీడియాలో వచ్చినటువంటి ఫుటేజ్లను ఆ రోజు అక్కడ ఎవిడెన్స్గా పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి రిప్లై ఎప్పుడైతే 31వ తారీఖున అటు బీఆర్ఎస్ అడ్వకేట్లు ఫిరాయింపుల ఎమ్మెల్యేలను విచారించినటువంటి సమయంలో ఫిరాయింపుల ఎమ్మెల్యేలు కూడా మరొకసారి రిప్లై ఇచ్చారు. రిప్లై ఇచ్చినటువంటి సమయంలో తాము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదని అండ్ సేమ్ టైం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది కూడా కేవలం ఆయా నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాల కోసమే, అంటే అఫీషియల్గా కలిసామంటూ కూడా చెప్పుకొచ్చారు. అండ్ సేమ్ టైం ముఖ్యమంత్రిని కలిసినటువంటి సమయంలో తమకు కప్పింది కాంగ్రెస్ పార్టీ కండువా కాదని నేషనల్ ఫ్లాగ్కి సంబంధించినటువంటి కండువాని, ఇలా అనేక ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారు. సో మొత్తానికైతే ఈరోజు మరి కాసేపట్లో అటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు గూడెం మైపాల్ రెడ్డి ఇద్దరు అసెంబ్లీ స్పీకర్ ముందు విచారణకు హాజరున్నారు. ఇప్పటికైతే 4కి సంబంధించినటువంటి విచారణ ముగిసింది. ఇంకా 4 ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అనంతరం దానం నాగేందర్ అండ్ కడియం శ్రీహరి వీళ్ళిద్దరిని ఏ విధంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు అండ్ వీళ్ళిద్దరిదే ప్రస్తుతం చాలా కీలకంగా మారింది. సో చూడాలి ఈ అన్ని విచారణ తర్వాత ఎలాంటి నివేదిక సుప్రీంకోర్టుకి స్పీకర్ సమర్పించనున్నారు అనేది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హేమ. ఈ రోజు అసెంబ్లీ స్పీకర్ ముందు మహిపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కోసం హాజరవుతున్నారు. ఇంకా 4 ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ పెండింగ్లో ఉంది. సో దీని తర్వాత స్పీకర్ ఎటువంటి రిపోర్టు సుప్రీంకోర్టుకి ఇస్తారన్న ఒక ఉత్కంఠ అయితే నెలకొంది.